హాయ్ అండి, హలో అందరికీ. ఇప్పుడు చేసుకునే చపాతీలా కాకుండా వేరే కర్రీ వండుకునే పని లేకుండా చపాతీలు ఒకసారి ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ టిఫిన్ బాక్సుల్లోకి. అలాగే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి టైం లేనప్పుడు, కర్రీ వండుకునే టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగా తినేస్తారు అందరూ. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు ఒక 3 తీసుకుని తురుముకుని అది ఒక బౌల్లోకి తీసుకుని, ఇప్పుడు కొంచెం వాము తీసుకుని అందులో వేసుకోవాలి. కొంచెం నలిపి ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి, కొంచెం ఆమ్చూరు పొడి, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని 2 ఇంచుల అల్లము, 4 పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకుని ఆ పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కసూరి మెత్తి కూడా వేసుకుని ఈ స్టఫింగ్ని ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న చపాతీ పిండిని ఒక గిన్నెలా చేసుకుని మనం కలిపి ఉంచుకున్న స్టఫింగ్ని ఆ గిన్నెలో పెట్టుకొని మనం చుట్టూ తిప్పుకుంటూ స్టఫింగ్ లోపలికి పెట్టుకుంటూ పైకి క్లోజ్ చేసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి, స్టఫింగ్ అనేది బయటకు రాకుండా. ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ కొంచెం స్మూత్గా చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ కంటే కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. స్టఫింగ్ అనేది బయటకు రాకూడదు. ఇలా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా నేను అన్నీ కూడా స్టఫింగ్ అనేది చేసేసి ఒకసారి ఇలా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా గిన్నెలా చేసుకున్న దానిలో స్టఫింగ్ పెట్టుకుని బయటకు రాకుండా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుని కొంచెం స్మూత్గా ఒత్తుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుకుంటూ ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. ఇవి బటర్ కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా 2 వైపులా దోరగా కాల్చుకొని తీసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఆఫీసులకు వెళ్ళే ఉమెన్స్కి ఇంటికి వచ్చాక అలసిపోతారు కదా, కూర వండే పని లేకుండా వాళ్ళకి కర్రీ వండుకునే టైం ఉండదు కదా. ఇలా చేసుకుని తినేయచ్చు నైట్ డిన్నర్లో. చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. 3 వేళ్లతో తుంచేలాగా సాఫ్ట్గా వస్తాయి. దీన్ని పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా ఊరగాయ ఉంటే సర్వ్ చేసుకోవచ్చు.